నమస్తే స్నేహితులారా, వాల్యూ టూన్ కథలకు స్వాగతం. ఈరోజు ఒక చిన్న గ్రామంలో రాము అనే ఒక సాధారణ వ్యక్తి ఉండేవాడు. కాని అతని జీవితం ఒక పోరాటం. రోజంతా పెద్ద రాళ్లను సుత్తితో కొట్టి తన కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి ఒక చిన్న కుటుంబముంది. భార్య, ఒక చిన్న పాప, ఒక అబ్బాయి. వాళ్లే అతనికి బలం, వాళ్ల నవ్వులే అతని శక్తి. ఒకరోజు అతనికి చాలా పెద్ద రాయి పని వచ్చింది. అది చూసి అతను అనుకున్నాడు, ఇది పగలాలి, లేదంటే ఈరోజు ఇంటికి ఖాళీ చేతులతో వెళ్ళాలి. అతను కొట్టడం మొదలుపెట్టాడు. 1, 10, 20, 30 దెబ్బలు. చేతులు నొప్పితో వణికాయి. అతను అలసిపోయి కూర్చున్నాడు. ఇది నా వల్ల కాదు. కొద్దిసేపటి తర్వాత అతను తనతోనే చెప్పుకున్నాడు, ఒక్కసారి ఇంకో ప్రయత్నం చేస్తే అని. మళ్లీ లేచాడు. 40, 60, 80 చెమట చిందింది. శ్వాస భారమైంది. 85 దెబ్బలు పొట్టేసరికి అతను పూర్తిగా అలసిపోయాడు. ఈసారి నేలపై కూర్చుని తల వంచుకుని అనుకున్నాడు, చాలు, ఇక నా వల్ల కాదు, వదిలేయాలి. ఆ నిశ్శబ్దంలో అతని మనసులో కొన్ని జ్ఞాపకాలు మోగాయి. ఇంట్లో కూరగాయలు లేవు. వస్తూ తీసుకురా. నాన్న, నాకు పప్పాలు కావాలి. నాన్న, నాకు బుక్స్ తీసుకురావా. ఆ 3 మాటలు ఒక్కటిగా అతని గుండెల్లో మార్మోగాయి. ఒక్క చుక్క కన్నీరు నేలపై పడింది. అతను తల ఎత్తి రాయిను చూశాడు. నేను వదిలేస్తే వాళ్ల ఆశలు ఏమవుతాయి? అతను మళ్లీ లేచాడు. ఈసారి అతని కళ్ళలో ఒక సంకల్పముంది. సుత్తిని బిగిగా పట్టుకున్నాడు. 86, 87, 90. ప్రతి దెబ్బలో ఇప్పుడు నొప్పి లేదు. ఒక బాధ్యత ఉంది, ఒక ప్రేమ ఉంది. 95, 98, 90. ఇంకా రాయి పగలలేదు. కాని ఈసారి అతను ఆగలేదు. తనలో ఉన్నంత శక్తి మొత్తం పెట్టి 4వ దెబ్బ కొట్టాడు. ఒక్కసారిగా రాయి 2 ముక్కలైంది. అతను ఆశ్చర్యంతో నిలబడ్డాడు. అప్పుడు పక్కన ఉన్న వృద్ధుడు నెమ్మదిగా అన్నాడు, కాదురా, ఈ ఒక్క దెబ్బ వల్ల కాదు. నువ్వు వేసిన ప్రతి దెబ్బ ఫలితం కనిపించకపోయినా ఆ రాయిని లోపల నుంచి కొంచెం కొంచెంగా పగిలేలా చేసింది. మరి నువ్వు ఆల్మోస్ట్ వదిలేసినప్పుడు కూడా మళ్లీ లేచి కొట్టావు. నీ సంకల్పమే చివరికి దాన్ని పూర్తిగా పగలగొట్టింది. రాము కళ్ళలో ఆనందం, గర్వం. ఆ రోజు అతను కేవలం రాయిని కాదు, తన బలహీనతను గెలిచాడు. తన కుటుంబం కోసం గెలిచాడు. వదిలేయాలని అనిపించే ఆ క్షణమే విజయం మనకు అతి దగ్గరగా ఉంటుంది. సంకల్పం బలంగా ఉంటే మనిషిని ఎవ్వరూ ఆపలేరు. మా కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.